వన్ బై వన్ మాట్లాడదాం, మళ్ళీ వస్తానండి మీ దగ్గర. నరసింహప్రసాద్ గారు, అంత పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి పురుషోత్తమ రెడ్డి గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో 2 అంశాలు. మొదటిది సోషల్ మీడియా కార్యకర్తని బహుశా కొట్టినట్టే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయన మరి కొంచెం వీక్ అయి ఉన్నాడు, కుంటుకుంటూ నడుస్తూ ఉన్నాడు, చక్కగా లండన్లో ఉద్యోగం చేసుకునే పరిస్థితి. ఇక ఆ ఎపిసోడ్ చూసి బహుశా ఇక విదేశాల్లో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఇష్టానుసారంగా టీడీపీ ఇలా జనసేన అధిష్టానాలకు సంబంధించినటువంటి నాయకులు వారి ఇళ్లలో ఆడవాళ్ళ మీద జుగుప్సాకరంగా సోషల్ మీడియాలో రాతలు రాసిన వాళ్ళు బహుశా ఇంకా రారేమో మరి ఈ ప్రభుత్వం అయిపోయేంత వరకు. ఇతన్ని చూసి ఏమంటారు? బ్రహ్మనాయుడు గారు, అందరికి నమస్కారం. 2 అంశాలు, రెండు అంశాన్ని ముందుకు తీసుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు చాలా విషయాలు మాట్లాడారు కాబట్టి. మొట్టమొదటి అంశం, గేదె ఈనిందంటే ఘాట్లో గట్టేయమంటారు చూడండి. ఆ సామెత జగన్ గారి కేసులు చుట్టూ నడుస్తాను. గేదె ఈనేది లేదు, ఘాట్లో గట్టేసేది లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసేంది, జరుగుతున్న చర్చ ఏంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పోతున్నది ఎందుకు, పోవాల్సింది ఎందుకు? ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాధారణ మినహాయింపు ఈ రోజు కూడా ఉంది. రేపు కోర్టు చెప్పింది ఏంటంటే లండన్ పర్యటనకు అనుమతి తీసుకొని వచ్చిన కారణంగా ఒకసారి కోర్టు ముందు హాజరు కావాలని జనరల్ ఇది. అని ఈ రోజు కూడా కోర్టుకు మినహాయింపు ఉంది, దాన్ని రద్దు చేయాల కోర్టు. లండన్ పోయి వచ్చారు కాబట్టి ఒకసారి కనపడాలి కోర్టు ముందు అనేది ఇప్పుడు ఉంది, దాన్ని కూడా మినహాయింపు అని అడిగారు. ఇది సాధారణ విషయం. అసలు చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే జగన్ గారు నాన్ కోఆపరేషన్ చేయడం వల్ల, లేకపోతే వాయిదాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కేసు నడవట్లేదు అంటున్నారు. ఇది శుద్ధ తప్పు. బహుశా నరసింహప్రసాద్ గారి కన్నా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు తొందరగా ముగించుకోవాలని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైన నమ్మకం ఉంది. నేను కూడా కొంత స్టడీ చేశాను కాబట్టి ఆ కేసు ప్రాథమిక దశలో కొట్టేస్తారు. సిబిఐ ఇప్పుడు జరుగుతుంది ఏంటో తెలుసా బ్రహ్మనాయుడు గారు? జగన్ గారి కేసులో డిశ్చార్జ్ పిటిషన్, నాట్ ఎంక్వైరీ. ఇంకా అసలు కేసే జరగలేదు, ట్రయల్సే స్టార్ట్ కాలేదు. ఇప్పుడు 15 ఏళ్ళు అయినట్టుంది, ట్రయల్సే స్టార్ట్ కాల. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. జస్ట్ లైక్ చంద్రబాబు గారు వేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ లాంటిది. డిశ్చార్జ్ పిటిషన్ అంటే అర్థం ఏంటంటే, నా పైన మీరు నేరం ఆపోదించింది, విచారణ అర్హత లేదు, అసలు మీకు ఎట్టిన కేసుకు విచారణ అర్హత లేదని కేసు వేసినాడు. ఇప్పుడు విచారణ అర్హత ఉందో నిరూపించుకోవాల్సింది ఎవరు? జగనా సిబిఐయా? కేసు పెట్టింది సిబిఐ. సిబిఐ నిరూపించుకోవాలి ముందు. నాయన నీ మీద విచారణ అర్హత నిరూపించుకోవడానికి నేను పడతాను సిబిఐ. 2 ఎందుకు జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. కారణం ఏంటంటే, ఆరోపణ ఏంటి బ్రహ్మనాయుడు గారు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు. రాజశేఖర రెడ్డి గారు కొన్ని కంపెనీలకు ఫేవర్ చేశాడు. ఆ కంపెనీలు కిట్ ప్రోకా ప్రకారం ఆయన కొడుకు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఆ రకంగా ఆయన మోసం చేశాడు, చీటింగ్ ఇవన్నీ కలిపి పెట్టారు. తమాషా ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అఫిడేవిట్ దాఖలు చేసింది. ఏమని తెలుసా? మా ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన జీవోలని కరెక్ట్ అని, దీని వల్ల రాష్ట్రానికి ఏ నష్టం జరగలేదని ఆయన పిటిషన్. దాంతో ఐఏఎస్ లభించి ఏం పోయినారు? అసలు జీవోలు కరెక్ట్ అయినప్పుడు జీవోలు విడుదలైన ఐఏఎస్ మాదట తప్పు అవుతుంది, వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ వేసినారు. ఈ పారిశ్రామికవేత్తలు ఏం చేసినారు? మేము ఇష్టపూర్వకంగా జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టామని వాళ్ళు చెప్పినారు. లాభాలు కంపుకున్నామని ఆధారాలతో చూపించినారు. పెట్టుబడిదారులు లాభాలు కంపుకున్నారు, ఐఏఎస్ తప్పు చేయలేదు, ప్రభుత్వం చెప్పడం నేను తప్పు చేశాను కాబట్టి అసలు దీనికి విచారణ అర్హత లేదని జగన్ గారు పిటిషన్ వేశారు. ఇప్పుడు విచారణ అర్హత ఉందని నిరూపించుకోవాల్సింది సిబిఐ అండ్ గవర్నమెంట్, జగన్ కాదు. కాబట్టి ఆ కేసు ఇది నడుస్తా వస్తా ఉంది. ఇది టెక్నికాలిటీస్, విచారణ ఉందని. అందువల్ల జగన్ గారు నేను హాజరు కాకపోయినా కేసు నడుస్తుంది, మా లాయర్ ఉంటాడు కాబట్టి కొనసాగించుకొని నాకు పర్మిషన్ ఇవ్వండి అడిగాడు. ముఖ్యమంత్రి హోదాలో కాదు, ముద్దాయి హోదాలోనే పర్మిషన్ ఇచ్చింది కోర్టు. వాళ్ళ లాయరు సిబిఐ లాయర్ తేల్చాల్సిన కేసు ఇది. జగన్ గారు పోవాల్సిన అవసరం లేదు కాబట్టి పోవట్లేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? ఇప్పుడు ఎందుకు పోతున్నాడు, పోవాల్సి వచ్చిందంటే 14వ తేదీ లోపల మీరు సిబిఐ మనకు జగన్ గారు బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్నప్పుడు కోర్టు అయినా పోలీసులు అయినా తిరిగి వచ్చిన తర్వాత మా ముందు హాజరుగామని చెప్తున్నది. ముఖ్యమంత్రి అయినా కావచ్చు, ప్రధానమంత్రి అయినా కావచ్చు. జగన్ గారు కూడా అదే చెప్పింది. నా క్యారెక్టర్ ఇది కాబట్టి నాకు మినహాయింపుని అడిగాడు, ఇస్తుందా ఈదా కోర్టు ఇష్టం. కాబట్టి ఆ రోజుతో అది అయిపోయింది. మళ్ళీ జనరల్ ఆయన ఆబ్సెంట్ కావడానికి, ఆబ్సెంట్ అని అంటారు దాన్ని, మినహాయింపుకి ఈ రోజు కూడా ఆయనకు రైట్ ఉంది. ఇది జరుగుతా ఉంటే రాష్ట్రంలో ఏమని చెప్తున్నారు? జగన్ గారు రేపు నుంచి పోతాడు, కేసు స్టార్ట్ అవుతుంది, అరెస్ట్ అయిపోతాడు. అసలు కేసే స్టార్ట్ కాల. ఫస్ట్ డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ అయితేనే కేసు స్టార్ట్ అవుతుంది. ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ ఎప్పుడు క్లియర్ అవుతుందో, కేసు ఎప్పుడు ప్రారంభం అవుతుందో మనకేం అర్థం కాదు. కాబట్టి జగన్ గారి కేసు అంటే ఈ కేసులో ఒకవేళ ఈ డిశ్చార్జ్ పిటిషన్ వేశారు కాబట్టి సిబిఐ గనక నిరూపించుకోలేకపోతే ఆ కేసును కొట్టేసేటువంటి అవకాశం కూడా ఉందా సార్?
ఇప్పుడు చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ వేశాడు. ఇంతవరకు సుప్రీంకోర్టు ఇప్పటికే తేల్చలా. అది సెక్షన్ గవర్నర్ అనుమతి టెక్నికాలిటీస్ రాంగ్ కాబట్టి క్వాష్ చేయండి అని చంద్రబాబు గారు సుప్రీంకోర్టు ఇంకా పెండింగ్ ఉంది. అది సుప్రీంకోర్టు క్లియర్ చేసేస్తే కేసే ఉండదు, ఎఫ్ఐఆర్ ఉండదు చంద్రబాబు గారి పైన. రేపు ఇది కూడా జస్ట్ లైక్ క్వాష్ పిటిషన్ లాంటిదే. ఇది హై ప్రొఫైల్ కేసు, పెద్ద కేసు కాబట్టి జడ్జీలు మారిపోతున్నారు, ఆడుతున్నారు. రేపు క్వాష్ పిటిషన్ దశలో ఆగిపోతే ఇంకా విచారణ కూడా జరగదు. ఓకే, ఇప్పుడు విచారణ జరగక ముందే కొట్టేస్తారు కేసుని. కాబట్టి నేను నమ్ముతున్నా ఈడికి అయిపోతుందని. ఎందుకంటే ఆ కేసు నేను స్టడీ చేసి, ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ అలిగేషన్ కాదు. మరి ఈ కేసుకు సంబంధించి మీకు గుర్తుందో లేదో, పురుషోత్తమ్ రెడ్డి గారు గుర్తుండే ఉంటది, రఘురామకృష్ణరాజు గారు అప్పట్లో వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన తిరుగుబాటు చేసి రచ్చబండ పెట్టిన ఆ టైంలో నేను జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేద్దాం అనుకున్నాను. కానీ ఎవరో ఒక లాయర్ గారి పేరు చెప్పి ఈయన కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆయనకి వివరించి, ఇప్పుడు చెప్పు నువ్వు కేసు వేస్తావా, ఆల్రెడీ ఆయన జైలుకి వెళ్ళిపోతా ఉన్నాడు, ఆయనకు ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు శిక్ష పడబోతుందని ఒక పెద్ద ఎపిసోడ్ చెప్పుకొచ్చారు. మరి అదేంటి? రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ సిబిఐ కోర్టు తిరస్కరించింది, హైకోర్టు తిరస్కరించింది. నీకు రెండోది ప్రజా ప్రయోజనార్థం కూడా ఆయనకు అర్హత కూడా లేదు రఘురామకృష్ణరాజు గారికి. ఎందుకంటే గతంలో ఆయన ఈ రివర్స్ పాత్ర పోషించాడు ఈ కేసులో. మీకు గుర్తుంటే లాస్ట్ టైం అప్పుడు ఏబిఎన్ వాళ్ళపైన రివర్స్ పాత్ర పోషించాడు జగన్ గారి మెప్పు కోసం. ఇప్పుడు ఆయన వచ్చి ప్రజా ప్రయోజనాలు రివర్స్ అయ్యేసరికి ఈ రివర్స్ పాత్ర కోర్టు కూడా చూస్తుంది కదా అన్నింటినీ. ఆ బేసిక్ ఏంటంటే బ్రహ్మనాయుడు గారు ఆ కేసుకు సంబంధించినంత వరకు జగన్ గారు ఆబ్సెంటిజం కావచ్చు, ఇంకోటి బేసిక్ గా ఇప్పుడు తెలుగుదేశం నరసింహప్రసాద్ గారు ఉన్నారు, మళ్ళీ వారు మాట్లాడాలి. ఇప్పుడు క్వాష్ పిటిషన్ ఏమనుంది, విచారణ అర్హత లేదని తెలుగుదేశం పార్టీ ఎర్రమనాయుడు గారు అనుకుంటారు దీంట్లో ఇన్క్లూడ్ అయ్యారు అనుకుంటా అప్పుడు అశోక్ గజపరాజు వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళు నమ్ముతున్నారు కదా తెలుగుదేశం పార్టీ దీంట్లో వాల్యూ ఉందని. మరి గవర్నమెంట్ ఇన్క్లూడ్ కావచ్చు కదా ఈ కేసులో. ఇప్పుడు నిరూపించాల్సింది ఎవరు? జగన్ గారి కేసులు విచారణ అర్హత ఉందని నిరూపించాల్సింది సిబిఐ అండ్ గవర్నమెంట్, జగన్ కాదు. జగన్ లేదంటున్నాడు, లేదని ఆయన పోయి నిరూపిస్తాడు పోయి నా పిండి ఉందని. ఇప్పుడు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన కోర్టు తీర్చిన రామోజీరావు గారి కేసులో ఏమనిచ్చింది, 2 ప్రభుత్వాలు ఒకే రకమైన పిటిషన్ వేసాయి, ఇంకా మేము విచారణ ముగించేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 2 ప్రభుత్వాల పరిధిలో జగన్ ఆస్తులు కదా, ఇప్పుడు జగన్ అక్రమాస్తులు నిరూపితే ఆ డబ్బులు 2 రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తాయి కదా. మరి 2 ప్రభుత్వాలు నమ్ముతున్నప్పుడు కేసు వేయచ్చు కదా. కేసు ఎట్టిందే కాంగ్రెస్ పార్టీ ఆరోపించి తెలుగు. ఇప్పుడు మీరు ఇన్ప్లీడ్ కాండి ఆ కేసులో, సిబిఐతో పాటు ఇన్ప్లీడ్ అయ్యి జగన్ కేసులు ఉన్నాయి అని ఆధారాలు చూపించండి, అప్పుడు కేసు నడుస్తుంది. ఆధారాలు చూపారు, అసెంబ్లీలో బయట విపరీతంగా మాట్లాడతారు. దానివల్ల ఆ కేసు ఎట్లా తయారైంది అది అంశం. రెండోది సోషల్ మీడియాకి సంబంధించి బ్రహ్మనాయుడు గారు బేసిక్ గా నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. ఇప్పుడు మా కన్నా ప్రభుత్వాల అధికారులను విమర్శించే వాళ్ళు పెద్దోళ్ళేం కాదు, మేము గట్టిగా విమర్శించాం, కానీ మమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు? మన భాష మన నోరు అదుపులో ఉండాలి. విషయాన్ని తీవ్రంగా విమర్శించినా సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. ఈ రోజు మన డిబేట్ ఉంది, నేను ఫస్ట్ ఈ డిబేట్ స్టార్ట్ అయినప్పుడు ఆడ మళ్ళీ అరుపులు మెరుపులు వస్తాయి ఉన్నాం, నలుగురు బాధ్యతగా ఉన్నాం కాబట్టి పద్ధతిగా జరుగుతుంది. కానీ మనం ఎక్కడ పద్ధతులు దాటలేదు. మన అలాగనే అభిప్రాయం 3 పార్టీలు